n-1 మరియు n-2కి సమానమైన భుజాల సంఖ్యతో రెండు సాధారణ బాహుభుజులు ఉన్నాయి. వాటి బాహ్య కోణాల మొత్తము 6 డిగ్రీల తేడాతో ఉంటే n వాల్యూ 6 డిగ్రీల తేడాతో ఉంటే రైట్. బాహ్య కోణాల మధ్యలో తేడా ఎంత? 6 డిగ్రీలు. బాహ్య కోణం ఏమవుతుంది? 360 / n-1 మైనస్ 360 / n+2 ఈక్వలెంట్ టు 6 డిగ్రీలు. ఇక్కడ చూడండి సార్, ఈక్వలెంట్ టు 6 డిగ్రీలు. మీరు టక్కున ఈ క్వశ్చన్ చూడంగానే మీరు క్రాస్ మల్టిప్లై చేసి ఏదేదో సాల్వ్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్, ఇట్లాంటి క్వశ్చన్నే మీకు పడవల్లో కూడా మీకు వస్తుంది. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పడవల్లో కూడా చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చో రైట్ ఈ ఎగ్జాంపుల్ చేసి పడవల్లో ఎగ్జాంపుల్కి వెళ్తాను. ఇక్కడ చూడండి సార్, మీరు ఎలా చూడాలంటే చాలా స్మార్ట్గా సాల్వ్ చేయాలి. ఇప్పుడు 14 తీసుకున్నాను అనుకోండి, 14 - 1 13. 13 360కి కారణాంకం కాదు, ఇది వద్దు. 12 -1 11. డినామినేటర్లో ప్రధాన సంఖ్య ఉంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది నెంబర్, డెసిమల్ వాల్యూ. ఇది కూడా కాదు. 13 తీసుకుందాం. 360/12 మైనస్ 360/15 ఎంత అయింది చూడండి? 30 - 24 6 డిగ్రీలు. n-1 360కి కారణాంకము, n+2 360కి కారణాంకం. కాబట్టి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 13. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఇక్కడ నేను ప్యూర్గా క్రాస్ మల్టిప్లై చేసి 360 n-1 n-2 క్రాస్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. n-1 360కి కారణాంకం ఎక్కడుందో చూశాను. 14 తీసుకున్నాను అనుకోండి, 14 - 1 13. 13 360కి కారణాంకం కాదు. 12 - 1 11 కారణాంకం కాదు. 13 తీసుకున్నాను అనుకోండి, 13 - 1 12. 360/12 30 డిగ్రీలు. 360/15 24 డిగ్రీలు. 30 డిగ్రీలు 24 డిగ్రీలు. తేడా ఎంత? 6 డిగ్రీలు. అందరికీ లాజిక్ అర్థమైందా? మనం పడవల్లో కూడా ఇదే సాల్వ్ చేస్తాం సార్, ఇదే సాల్వ్ చేస్తాము. సపోజ్గా ఒక పడవ ఇలా ఉంది, పడవ నీరు కూడా ఇలానే వెళ్తుంది. పడవ నీరు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి రైట్. ఇక్కడ ఏ నుంచి బికి వెళ్తున్నారు అండ్ బి నుంచి మళ్ళీ పడవ ఇలా వస్తుంది. పడవ అంత అరిథమెటిక్ అయినా ఏదైనా కానీ వాటర్ ఇలా వెళ్తుంది, రైట్. నవ్ ఇక్కడ చూడండి సార్, అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? డిస్టెన్స్ ఒక 48 కిలోమీటర్లు అనుకుందాం. వెళ్ళేటప్పుడు పడవ, వచ్చేటప్పుడు వాటర్. ఇదేమో పడవ, వాటర్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. ఏమవుతుంది? 48 ఒక ఫోర్స్ మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ చేసేటప్పుడు స్పీడ్ పెరుగుతుంది. సో 48/B+W టోటల్ టైం ప్లస్ 48/B-W. 48/B-W. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ టైం 9 అవర్స్ ఇచ్చాడు. వెళ్ళడము రావడం 9 అవర్స్ ఇచ్చాడు. బోట్ స్పీడ్ ఏమో 12 km/h అన్నాడు. బోట్ ఏమో 12 km/h. వాటర్ ఎంత? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఇదే మోడల్ ఇక్కడ కూడా అడగొచ్చు సార్. ఓన్లీ ఇదేమో జామెట్రీ, ఇక్కడేమో బోట్స్ రైట్. ఒక పడవ ఇటువైపు వెళ్తుంది, వాటర్ కూడా అటువైపు వెళ్తుంది. లాజికల్గా అబ్జర్వ్ చేయండి సార్. పడవ తనంతట తాను వెళ్లకుండా కింద నుంచి ఇంకో ఫోర్స్ దాన్ని ముందుకు నూకుతుంది. కాబట్టి 48/B+W. వచ్చేటప్పుడు
పడవేమో ఇట్లొస్తుంది, వాటర్ ఏమో ముందుకెళ్తుంది. సపోజ్గా మీరు చాలా సింపుల్ ఏంటంటే, మీరు ఏ ఊర్లో ఉన్న హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళండి. రైట్ కిందకి వెళ్తే లిఫ్ట్ ఏమో పైకి వెళ్తుంది. మీరు పైకి వెళ్ళేటప్పుడు జస్ట్ కింద నిల్చోండి. లిఫ్ట్ తన స్పీడ్ తోటి మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్తుంది. సినిమా చూడడానికి వెళ్తున్నారు, రైట్ పైకి వెళ్ళే లిఫ్ట్ మీద నిలబడ్డారు, ఆ లిఫ్టే మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్తుంది. అదే ఆ లిఫ్ట్ మీద మీరు ముందుకెళ్తున్నారు, ఎస్కలేటర్ కూడా ముందుకెళ్తుంది, చాలా తొందరగా రీచ్ అవుతారు. సినిమా అయిపోయింది, లిఫ్ట్ ఏమో ఇట్లా పైకి వెళ్తుంది, నువ్వేమో ఇలా రావాలి అని అనుకుంటున్నావు. చాలా ఎఫర్ట్ పెట్టాలి. కిందకు దిగేటప్పుడు అది నిన్ను నువ్వుకుతూనే ఉంటుంది, వెనక్కి వెళ్తున్నా అని అనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? లేకుంటే మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీరు ఒక రైట్, ఇప్పుడున్న ఇద్దరు పిల్లలు ఆడుకుంటారు, ఇట్లా ఎక్కుతారు, ఇట్లా దిగుతారు. ఇది దిగడము, ఇక్కడ దాకా మెట్లతోటి ఎక్కుతారు, రైట్ ఇక్కడ నుంచి ఇక్కడ దిగుతారు. ఇది కిందకు పోతుంది, వాళ్ళు చాలా ఫాస్ట్గా కిందకు వస్తారు. కానీ వాళ్ళు ఇది ఇట్లా జారుతుంది, పైకి ఎక్కాలంటే కష్టపడతారు. మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా సార్? ఇలా ఉంది. దయచేసి ఇట్లాంటి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్లకు మీరేం చేస్తారంటే ఆప్షన్లతోటి సాల్వ్ చేయండి. 4, 5, 9 నన్ ఇట్లా ఉందనుకోండి, రైట్ ఇట్లా ఉందనుకోండి. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 12 + 4 16, 48/16 3, 48/8 6, 6 + 3 ఎంత 9. డైరెక్ట్గా చాలా క్వశ్చన్లను మనము బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఆన్సర్స్ తోటి సాల్వ్ చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ తెలిస్తే ఎక్కడ ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనే క్లారిటీ మీకు ఉండాలి. అర్థమైంది కదా సార్? ఇట్లాంటి క్వశ్చన్లన్నీ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యకూడదు.